హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం భూమి మీద ఉన్న అత్యంత ప్రమాదకరమైన మరియు అత్యంత రహస్యమైన ఒక సామ్రాజ్యం గురించిన నిజాలను తెలుసుకోబోతున్నాం. అదే అమెజాన్ అడవులు. దీనిని భూమి యొక్క ఊపిరితిత్తులు అంటే ద లంగ్స్ ఆఫ్ ఎర్త్ అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే మన ప్రపంచానికి కావలసిన 20% ఆక్సిజన్ కేవలం ఈ ఒక్క అడవి నుంచే వస్తుంది. కానీ ఈ దట్టమైన చెట్ల వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలు ఏంటో మీకు తెలుసా? ఈ అడవిలోకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు ప్రాణాలతో తిరిగిరారు? ఎప్పుడైనా ఆలోచించారా? అయితే రండి, ఈరోజు అమెజాన్ అడవుల గురించి మైండ్ బ్లోయింగ్ మిస్టరీస్ తెలుసుకుందాం. సైనింగ్ ఇంటూ ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్ బడి ఈ మిస్టరీని మనం పాయింట్ల రూపంలో తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, సూర్యుడు వెలుతురు పడని చీకటి ప్రపంచం, ద డార్క్ వరల్డ్. అమెజాన్ అడవి ఎంత దట్టంగా ఉంటుందంటే అక్కడ కొన్ని కోట్ల చెట్లు ఒకదానికొకటి అల్లుకుపోయి ఒక గొడుగులా మారిపోతాయి. దీనివల్ల సూర్యుడి నుండి వచ్చే వెలుతురు కేవలం 1% మాత్రమే కింద ఉన్న నేలకు చేరుతుంది. అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా అడవి లోపల చీకటిగా భయంకరంగా ఉంటుంది. ఒకవేళ అక్కడ వర్షం పడితే ఆ నీటి చుక్కలు పైనున్న చెట్ల ఆకులను దాటుకుని కింద ఉన్న నేలలో చేరడానికి దాదాపుగా 10 నిమిషాల సమయం పడుతుంది. పాయింట్ నెంబర్ 2, ద బాయిలింగ్ రివర్, మరుగుతున్న నది. అమెజాన్ అడవుల గుండెల్లో ఒక రహస్య నది ఉంది. దీని పేరు షానై తింపిష్కా. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ నదిలోని నీరు ఎప్పుడూ 90 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడితో మరుగుతూ ఉంటుంది. సాధారణంగా అగ్నిపర్వతాలు ఉన్న చోట ఇలాంటి వేడి నీరు ఉంటుంది. కానీ ఈ నదికి 100 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి అగ్నిపర్వతం కూడా లేదు. ఈ నదిలో ఏదైనా జంతువు లేదా మనిషి పొరపాటున పడితే కేవలం కొన్ని సెకండ్లలో చర్మం ఊడిపోయి ప్రాణాలు కోల్పోతారు. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పూర్తిగా అర్థం కాలేదు. పాయింట్ నెంబర్ 3, గ్రీన్ అనకొండల నివాసం, హోమ్ ఆఫ్ గ్రీన్ అనకొండాస్. మీలో చాలా మంది హాలీవుడ్ సినిమా అయినటువంటి అనకొండ సినిమా చూసే ఉంటారు కదా. ఆ భయంకరమైన రాక్షస పాములకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ అమెజాన్ అడవులే. ఇక్కడ దొరికే గ్రీన్ అనకొండలు దాదాపు 30 అడుగుల పొడవు, 250 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటాయి. ఇవి నీళ్లలో శబ్దం కాకుండా ఈదుతూ వచ్చి ఒక మనిషిని లేదా ఒక పెద్ద జాగ్వార్ అంటే చిరుతపులిని కూడా క్షణాల్లో మింగేయగలవు. అడవి లోపల తిరిగే క్రొకోడైల్స్, మొసళ్ళు కూడా ఈ అనకొండలను చూస్తే భయపడతాయి. పాయింట్ నెంబర్ 4, ప్రాణాలు తీసే బుల్లెట్ యాంట్స్, ద డెడ్లీ బుల్లెట్ యాంట్స్. అమెజాన్ అడవిలో కేవలం పెద్ద జంతువులే కాదు, చిన్న కీటకాలు కూడా ప్రాణం తీయగలవు. ఇక్కడ బుల్లెట్ యాంట్ అనే ఒక రకమైన చీమలు ఉంటాయి. ఇవి కుడితే ఎలా ఉంటుందో తెలుసా? ఒక తుపాకీ బుల్లెట్ మన శరీరంలోకి దూసుకెళ్తే ఎంత భయంకరమైన నొప్పి వస్తుందో అంత నొప్పి వస్తుంది. ఆ నొప్పి 24 గంటల పాటు నరకం చూపిస్తుంది. అందుకే వీటికి ఆ పేరు వచ్చింది. పాయింట్ నెంబర్ 5, బయట ప్రపంచం తెలియని ఆదివాసులు. ఈ 2026వ సంవత్సరంలో ప్రపంచం ఎంత టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నా సరే అమెజాన్ అడవుల్లో ఇప్పటికీ దాదాపుగా 100కు పైగా ఆదిమ తెగలు నివసిస్తున్నారు. వీరికి మొబైల్స్ తెలియవు, ఇంటర్నెట్ తెలియదు, బట్టలు కూడా సరిగ్గా ఉండవు. అసలు బయట ప్రపంచం అంటే ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉంటారు. ఎవరైనా ఆధునిక మానవులు లేదా హెలికాప్టర్లు ఆకాశంలో కనిపిస్తే బాణాలతో మరియు విషపూరితమైనటువంటి ఈటలతో దాడి చేస్తారు. అందుకే బ్రెజిల్ ప్రభుత్వం వీరి జోలికి వెళ్లకుండా ఆ ప్రాంతాలను నిషేధించింది. పోయిన వాళ్ళు తిరిగి రాని లాస్ట్ సిటీస్. దీనిని ద లాస్ట్ సిటీ ఆఫ్ జడ్ అనే పేరుతో పిలుస్తారు. పూర్వం అమెజాన్ అడవుల్లో బంగారం వజ్రాలతో నిండిన ఎల్ డొరాడో అనే ఒక రహస్య నగరం ఉండేదని చరిత్ర చెబుతుంది. 1925లో పర్సీ ఫాసెట్ అనే ఒక బ్రిటిష్ పరిశోధకుడు ఆ నగరాన్ని వెతకడానికి తన టీంతో కలిసి అమెజాన్ అడవుల్లోకి వెళ్ళాడు. కానీ ఆశ్చర్యంగా వాళ్ళు ఏమయ్యారో, ఎటు వెళ్లారో ఎవరికి ఇప్పటి వరకు తెలియదు. కనీసం వాళ్ళ శవాలు కూడా దొరకలేదు. ఈ అమెజాన్ అడవి వాళ్ళను మింగేసింది. పాయింట్ నెంబర్ 7, అమెజాన్ అడవి మన భారతదేశం కంటే 2 రెట్లు పెద్దది. ఇది ఎంత విశాలంగా ఉంది అంటే ఏకంగా 9 దేశాలలో విస్తరించి ఉంది. ఇందులో సింహభాగం అంటే దాదాపుగా 60% బ్రెజిల్ దేశంలో ఉంది. మిగిలిన భాగం పెరు దేశం, కొలంబియా, వెనిజులా, ఈక్వెడార్, బొలివియా, గయానా, సూరినామ్ మరియు ఫ్రెంచ్ గయానా దేశాల్లో విస్తరించి ఉంది. ఒకవేళ అమెజాన్ అడవి గనక ఒక దేశం అయితే ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశాల్లో ఇది 9వ స్థానంలో ఉంటుంది. పాయింట్ నెంబర్ 8, అమెజాన్ నది మరియు దాని ఉపనదుల సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. ఈ అడవికి ప్రాణాధారంగా ఉండేది అమెజాన్ అడవి. పొడవులో ఇది
నైలు నది తర్వాత రెండో స్థానంలో ఉన్నప్పటికీ నీటి పరిణామంలో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. ప్రపంచంలోని టాప్ 7 నదులు నీటిని కలిపిన ఈ ఒక్క నదుల నీటితో సమానం కాలేవు. దీనికి దాదాపుగా 1100కు పైగా ఉపనదులు ఉన్నాయి. అందులో 12 ఉపనదులు మన గంగా నది కంటే పెద్దవిగా ఉంటాయి. ఈ నది సెకనుకు 2 లక్షల క్యూబిక్ మీటర్లు మంచినీటిని అట్లాంటిక్ మహాసముద్రంలోకి విడుదల చేస్తుంది. ఈ నది వేగం ఎంత ఎక్కువగా ఉంటుందంటే సముద్రంలో కలిశాక కూడా దాదాపుగా 100 కిలోమీటర్ల వరకు సముద్రపు నీరు ఉప్పగా కాకుండా మంచినీరులాగానే ఉంటుంది. పాయింట్ నెంబర్ 9. మెడికల్ ఫీల్డ్ లో అమెజాన్ అడవి పాత్ర ఎంతవరకు ఉందో తెలుసుకుందాం. వైద్య రంగంలో అమెజాన్ అడవిని ఒక లైఫ్ సేవర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం వాడే ఆధునిక మందుల్లో 25% మందులు ఈ అడవుల్లోని మొక్కల నుంచే తయారవుతాయి. క్యాన్సర్, మలేరియా, గుండె జబ్బులు మరియు బ్లడ్ ప్రెషర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు వాడే మందులు మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఉదాహరణకు మలేరియాను తగ్గించే క్వినైన్ అనే మందు ఇక్కడి సింకునో చెట్టు బెర నుండే వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ లక్షలాది రకాల మొక్కలు ఉంటే సైన్స్ ఇప్పటి వరకు కేవలం 1% మొక్కలను మాత్రమే పరిశోధించింది. మిగిలిన 99% మొక్కలపై ఇంకా రీసెర్చ్ చేస్తే భవిష్యత్తులో క్యాన్సర్, ఎయిడ్స్ వంటి జబ్బులకు కూడా పర్మనెంట్ మందులు దొరికే అవకాశం కూడా ఉంది. పాయింట్ నెంబర్ 10. రంగురంగుల పక్షుల స్వర్గధామం, ద కింగ్డమ్ ఆఫ్ బర్డ్స్. ప్రపంచంలోనే అత్యంత అందమైన మరియు వింతైన పక్షులకు అమెజాన్ అడవి కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ దాదాపు 1300కు పైగా పక్షుల జాతులు నివసిస్తున్నాయి. వాటిలో అత్యంత ఫేమస్ మకావ్ అనే గిలుకలు. ఇవి చాలా తెలివైనవి మరియు రంగురంగుల ఈకలతో చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అలాగే ఇక్కడ టుకాన్ అనే ఒక పక్షి ఉంటుంది. దీని ముక్కు దాని శరీరం కంటే పెద్దగా ఉంటుంది. కానీ వీటన్నిటికంటే ప్రమాదకరమైనది హార్పీ ఈగల్. దీని గోళ్లు ఒక ఎలుకబంటి గోళ్లు అంత పెద్దగా ఉంటాయి. ఇవి ఎంత పవర్ఫుల్ అంటే చెట్లపై ఉన్న కోతులను కూడా గాల్లోకి తీసుకుని వెళ్లి వేటాడతాయి. పాయింట్ నెంబర్ 11. పింక్ డాల్ఫిన్స్. మనం సాధారణంగా సముద్రంలో బ్లూ లేదా గ్రే కలర్ డాల్ఫిన్ ను చూస్తుంటాం. కానీ అమెజాన్ నదిలో మాత్రమే కనిపించే ఒక వింత జీవి పింక్ డాల్ఫిన్. ఇవి పూర్తిగా గులాబీ రంగులో ఉంటాయి. ఇవి సాధారణ డాల్ఫిన్ల కంటే చాలా తెలివైనవి. ఇక్కడి స్థానిక గిరిజనులు ఈ పింక్ డాల్ఫిన్ ను దేవుడిలా భావిస్తారు. రాత్రి వేళల్లో ఇవి అందమైన మనుషులుగా మారి ఊళ్ళోకి దేవతలుగా వస్తారు అని అక్కడ గిరిజనులు నమ్ముతూ ఉంటారు. పాయింట్ నెంబర్ 12. గ్రాస్ ఫ్రాగ్, అద్దం లాంటి కప్ప. అమెజాన్ అడవుల్లోకి వెళ్లే కొద్దీ వింత జీవులు కనిపిస్తూనే ఉంటాయి. అందులో ఒకటి గ్లాస్ ఫ్రాగ్. ఈ కప్ప శరీరం పైభాగం పచ్చగా ఉన్నప్పటికీ దాని పొట్ట భాగం పూర్తిగా అద్దంలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మనం బయట నుండి దాని గుండె కొట్టుకోవడం, దాని లోపల జీర్ణ వ్యవస్థ, పేగులు అన్ని క్లియర్ గా చూడవచ్చు. శత్రువుల నుండి తప్పించుకోవడానికి ప్రకృతి దీనికి ఇచ్చినటువంటి అందమైన వరం ఇది. పాయింట్ నెంబర్ 13. పిరాన్హా చేపల దాడులు. అమెజాన్ నదిలో అనకొండల తర్వాత అత్యంత భయంకరమైనవి పిరాన్హా చేపలు. వీటి పళ్ళు బ్లేడ్ కంటే పదునుగా ఉంటాయి. ఇవి ఎప్పుడూ గుంపులుగా వేటాడతాయి. నదిలో ఏదైనా జంతువు గాయమై ఒక చుక్క రక్తం నదిలో పడినా సరే వందలాది పిరాన్హాలు క్షణాల్లో అక్కడికి చేరుకుంటాయి. ఒక పెద్ద జంతువు లేదా మనిషి అయినా సరే కేవలం నిమిషాల వ్యవధిలో కేవలం అస్థిపంజరంలా చేసేయగలవు. చివరగా ఒక మాట ఫ్రెండ్స్, అమెజాన్ అడవి అనేది ఒక అద్భుతం, అదే సమయంలో ఒక నరకం. ఇప్పటి వరకు సైన్స్ కేవలం 10% అమెజాన్ అడవిని మాత్రమే పరిశోధించగలిగింది. మిగతా 90% అడవిలో ఎలాంటి వింత జీవులు ఉన్నాయో, ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో ఎవరికీ తెలియదు. ప్రకృతి దాచిన ఈ గ్రేట్ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.